జీవిత పరిస్థితుల్లో కృంగిపోతున్న వారు చాలా మంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. కానీ ఈరోజు నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటే, ఆయన మనకు మేలు చెయ్యబోతున్నాడు. నువ్వు ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ మేలు చేయడానికే ప్రభు మనల్ని కోరుకున్నాడు. ఇది మోషే ఆఖరి ప్రసంగం. ఏమని చెబుతున్నాడు లక్షల మంది ప్రజలకు మోషే అంటే, ఆయన మిమ్మల్ని కోరుకున్న దేనికోసం అంటే ఆయన మీకు మేలు చేయడానికే. హల్లెలూయా. ఐగుప్తీయులను ఆయన కోరుకోలా, ఆ పక్కనున్న ఫిలిస్తీన్లను ఆయన కోరుకోలా, ఈ పక్కనున్న పాలస్తీనా వారిని కోరుకోలేదు, హిత్తీయులను కోరుకోలేదు, కానానులను కోరుకోలేదు. ఆయన కోరుకుంది ఇశ్రాయేలు ప్రజలని, అబ్రహాము సంతానాన్ని దేవుడు కోరుకున్నాడు. దేనికోసం అంటే మేలు చేయటం కోసం. మరి ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, మరి ఇంత మందిలో ప్రభు మనల్ని ఎందుకు కోరుకున్నాడో మీరు చెప్పాలి. ఇప్పుడు దేనికోసం కోరుకున్నాడు? ఆయన మేలు చేయటం కోసమే. ఆయన ద్వారా మనము మేలు పొందుకుందాము గాక.